సెకండ్ వంట ఏం చేస్తున్నారు? సెకండ్ వంట చాలా ఆరోగ్యకరమైందే. ఏంటో? కాకరకాయ పడవలు. కాకరకాయ పడవలు. పడవలా? మరి పడవకి తెడ్డులు కూడా ఉండాలి కదా? అవి కూడా ఉన్నాయా? వండాక నడుపుది గానీ అమ్మా. ఓకే, మరి కాకరకాయ పడవలకి కావాల్సిన పదార్థాలు చెప్పేసండి. కాకరకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, పచ్చిశనగపప్పు, కొబ్బరి కూరు, చింతపండు పులుసు, బెల్లం, ఉప్పు, నూనె. అవును, కాకరకాయ పడవ అన్నారు, నేనేమో తెడ్డు అన్నాను. సో కాకరకాయ పడవలు చేస్తారని మీకు ముందే తెలుసు, ప్రీ ప్లాన్డ్ గా. మీరు ఇందాక చేతో పట్టుకున్న వస్తువు తెడ్డు, అంతేనా? తెడ్డు నాకు తెలుసు. ఎంత తెడ్డు? మరి ఎందుకు కొట్టారు? దీని గురించి ఇప్పుడు కూడా నువ్వు చెప్పలేకపోయావు. నీకు ఇస్తా అన్న గిఫ్ట్ క్యాన్సిల్. అయితే తెడ్డు కాదా? కాదు. పెట్టు, స్టవ్ వెలిగించు. ముందు స్టవ్ ఆన్ చేసేసుకోవడమేనా? ఇప్పుడు నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగాక తాలింపులు వేసుకోవాలి. మీరు ఇంట్లో ఎప్పుడు వంటలు చేస్తూ ఉంటారా? మా రాస్తాను, వంటలు ఎక్కువ చేయను అని చెప్పాను నీతో. సో మరి డీటెయిల్డ్ గా కావాలండి మీ ఈ నిరాహార దీక్షల స్పెషల్ డిషెస్ గురించి ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే ఎలాంటి నిరాహార దీక్షకి ఎలాంటి వంటలు ఉంటాయి? ఇప్పుడు రాజకీయాల కోసం చేశారనుకో, వాళ్ళకి ఆకులతో చేసే డిష్. పదవుల కోసం చేశారనుకో, వాళ్ళకి చెట్లతో చేసే డిష్. భార్య భర్తను వదిలేసేయాలనుకో, దానికి ఒక డిష్ ఉంది. అలాగే అన్నిటికీ మొత్తం. అయితే మరి దీక్ష కూర్చునే ముందు పెడతారా, కూర్చున్న తర్వాత పెడతారా ఈ వంటలన్నీ? నేను చెప్పాను కదా, ముందు తినేసి కూర్చుంటారు, తర్వాత మళ్ళీ లేచాక మళ్ళీ తింటారు అని. ఇదంతా చూస్తుంటే కొన్ని రోజుల్లో మనం ఇప్పుడు ఏం వేసుకున్నాము? జీలకర్ర, ఆవాలు వేసుకున్నాము, ఎండుమిరపకాయ ముక్కలు, పచ్చిశనగపప్పు. ఓకే, కానీ దీన్ని బట్టి చూస్తుంటే నాకు ఫ్యూచర్ లో మీ బుక్ కనుక రిలీజ్ అయితే ఒక్కళ్ళు కూడా నిరాహార దీక్ష చేయరు నాకు తెలిసి. అప్పుడు ఎక్కడ చూసినా చాలా శాంతంగా ఉంటుంది అనమాట సిటీ అంతా. ఎందుకలా డిసైడ్ అవుతున్నాను? వాళ్ళు చేస్తేనే కదా ముందు వెనకాల తినడానికి నా డిషెస్ పనికొస్తాయి. అంటే మీ ఉద్దేశం ఇంకా స్టార్ట్ అవుతాయి అంటారు ఇలాగే మీ డిషెస్ తినడానికి? ఎక్కడ లేదు చెప్పు, చిన్న ప్రాబ్లం ఏదన్నా వచ్చిందంటే అంతే వెళ్ళిపోతున్నారు నిరాహార దీక్షలు చేయడానికి టెంట్లు వేసుకుని. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ గమనించాలి ఏమేమి వేస్తున్నాను. ఫ్యామిలీ అన్నారు కదా, పెద్ద ఫ్యామిలీ అన్నారు కదా, చాలా పెద్ద ఫ్యామిలీ. ఎవరు చేస్తారు మరి మీలో వంట? రోజుకొకళ్ళని చేసుకుంటాం. అవునా? ఎన్ని వెరైటీలు చేసుకుంటారు మీరు? బోల్డ్, చెప్పలేనన్ని. ఓహో, నా వాటా వచ్చినప్పుడు నేను అన్ని రాసిని కూడా చేసి తినిపించేస్తూ ఉంటావా? అవునా? మీలోనేమో చక్కగా మీరు రచయిత్రి, మరి మిగతా వాళ్ళు ఇంకా ఎవరెవరు ఉంటారు కదా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఒక కజిన్ ఏమో డాన్సరు, ఒక కజిన్ ఏమో సంగీతం. నీకు విషయం తెలుసా, మా ఇంట్లో వాళ్ళు గనక ఓటేస్తే ఒక నియోజకవర్గమే గెలిచిపోతుంది. అబ్బా, అంత మంది ఉన్నారా మీది? అబ్బా, చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. అయితే నాకు చూడాలంది. చూద్ది కానీ తీసుకెళ్తా తొందరలో. తప్పకుండా. కొబ్బరి కూరు ఆ వాళ్ళందరూ నీకు పరిచయం చేస్తా తప్పకుండా. మీ ఇల్లు చాలా పెద్ద ఇల్లు అనుకుంటా కదా? చాలా పెద్దది. అవునా? ఓకే, బాగా విశాలంగా ఉంటుంది. ముందు పార్కు, అంతా ఆడుకోవడానికి ప్లేసు. అవునా? పిల్లలు కూడా ఉన్నారా ఆడుకోవడానికి అంటున్నారు? అక్కడ మేమే పిల్లలం కదా ఇంట్లో, అంటే పెద్ద ఫ్యామిలీ కదా, అందరం పిల్లల బాగా ఊగుతాము, డాన్స్ వేస్తాము, అంతా అసలు అడావుడు చేస్తాం. అవునా? చాలా బాగుంటుంది మా ఇల్లు. అవునా? నాతో పాటు మన వ్యూయర్స్ అందరూ కూడా అర్థమవుతుంది మీ మాటలోనే. తప్పకుండా వాళ్ళందరూ కూడా చూపించేస్తా. అమ్మో, ఓకే. ఇప్పుడు కొంచెం కారం, ఉప్పు. నీ కారం ఇష్టమా? ఇష్టమే. ఎక్కువేనా? వద్దులే. మరి ఎక్కువ వద్దులే, పడవా మళ్ళీ తినలేదు. అవును, మీ పేరే కారం దేవి కదా, మీకు బాగా ఇష్టం, అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నా. తర్వాత ఉప్పు, తర్వాత బెల్లం తీగా ఉంటుంది, అంటే దాని చేదుని కట్ చేయడానికి అనమాట. ఇప్పుడు నా వంట ఒకటే చూస్తున్నాను, మా ఇంటికి తీసుకెళ్లి అందరు వంట చూపిస్తాను. అమ్మో, నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తారేమో, మీ అందరు మర్యాదలు చూసి నేను తట్టుకోలేను. మామూలుగా మిమ్మల్ని చూస్తుంటేనే కారం దేవి గారు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారండి, మన దగ్గర చేసుకుని మాట్లాడుతున్నారు. ఇంకా మీ ఇంట్లో వాళ్ళు కూడా అందరూ అలాగే ఉండుంటారు కదా? చాలా, ఒకరికొకరు ప్రాణం. కానీ భోజనం టైం అయ్యేసరికి మాత్రం అందరూ లైన్ లో నుంచుంటాం, ఇలా ఒకరి తర్వాత ఒకళ్ళు అనమాట. ప్లేట్లు పట్టుకుని లైన్ గా నుంచుని అలా వెళ్తుంటే పెట్టేస్తూ ఉంటారు, తినేస్తూ ఉంటారు. పెట్టేస్తూ ఉంటారా? తినేస్తూ ఉంటారా? అవును. జైలా పెద్ద రౌడీ ఆవిడ అనిపించట్లేదు, పోనీ హాస్టల్ అంటే అంత వయసు కనిపించట్లేదు. తిప్పు చేయలాగుతుంది నాకు. కారం దేవి గారు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో అదే చెప్పాను, ఆడుకుంటాము, గెంతులు వేస్తాము అందరం. అవునా? చెక్క ఇలా ఆడుకుంటాం. అవునా?
ఆహా ఇది బాగోదు, నేను అందరూ చూస్తారు కదా ఇలా మన చెమ్మచెక్కలు ఆడితే బాగోదు. సరే చాలా బాగా ఆడుకుంటాం. పాప ఏగింది కదా ఇప్పుడు? పాప కాదండి, మాధురి నా పేరు. మాధురి మర్చిపోయింది. ఎంత రైటర్ పూర్ అయినా అప్పుడప్పుడు మర్చిమర్చి వచ్చేస్తుందా? ఇప్పుడు ఇదే కదా చింతపండు పులుసు దాంట్లో పోసేసుకుని ఇప్పుడు ఇవన్నీ అలా చూసుకొని కూడా చేయాలి. అంటే ఎపిసోడ్ కూడా క్లైమాక్స్ కి వచ్చే పరిస్థితి ఏర్పడిపోయింది. మరి అది ఏంటా అన్నది నాకు తోచడం లేదు. తెడ్డు అంటే కొడుతున్నారు. చెప్పలేవా? ఏ రకంగా ఆలోచించినా అది ఏ వస్తువో అర్థం కావట్లేదండి. అసలు ఎట్లా మేము ఇలాంటి వాళ్ళు బాగుపడతారు నాకు అర్థం కాదు. ఇలాంటి విషయాలన్నీ కనుక్కోవాలి కదా, తెలుసుకోవాలి కదా. అసలు దాని రూపు రేఖలు చూస్తుంటే నాకు ఏ వస్తువో కూడా నాకు అర్థం కావట్లేదండి. పెన్ అమ్మా, పెన్ను 10 తరాల నుంచి మా ఇంట్లో వస్తుంది ఇది. అవునా? అంటే 10 తరాలుగా మీ రచయిత్రి పరంపర కొనసాగుతూనే ఉందన్నమాట. ఇంకా ఉందే? ఇంకా ఉన్నదా? అలాగే ఉంది. ఇంకో 10 తరాలు వస్తుంది ఏమో. మరి నేను ఇప్పుడు మామూలుగా పెన్ను ఇలా పట్టుకుని రాస్తారు, మరి ఈ పెన్ ఎలా రాస్తారు? ఇలాగే రాస్తా, ఇలా పట్టుకుని ఇలా రాస్తా. ఇలా రాస్తారా? మీ దగ్గర ఉన్న వస్తువులన్నీ చాలా వెరైటీగా ఉన్నాయండి, ఎప్పుడు చూడలేదు సుమా నేను అలాంటివి. నాకెందుకంటే 10 తరాల నుంచి నేను చూస్తుందండి. అంటే నేను చూడడం అంటే మా అమ్మ, మా అమ్మమ్మ, అమ్మమ్మ అందరూ చూసుకుంటూ వచ్చారు కదా. అందరు లేడీ రైటర్సే మా ఇంట్లో. అందరూ లేడీసే. నాకు అర్థమైంది ఏంటంటే మీ ఇంట్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కువగా ఆడవాళ్ళే ఉంటారు, అంతేనా? ఎంత బాగా చెప్పావు. తప్పుతుందా? లేకపోతే మగాళ్ళందరూ వెళ్ళిపోతారు కదా చేతులు తట్టుకోలేక. ఏంటి? లేదు మనం నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు కూర ఉడికిపోయింది కదా, దీన్ని ఇలా తీసుకుని ఇలా దీంట్లో పెట్టుకోవాలి. దీని షేప్ ని బట్టి పేరు పెట్టేసి ఉంటారు మీరు, అంతేనా? పడవలా లేదు, అది పడవలాగే ఉంది, మరి అందుకే పెట్టాను నా పేరు. చక్కగా పెట్టేశారు, మంచి కలర్ఫుల్ గా అనిపిస్తుంది. కాకరకాయ పడవలో తెలుసా నీకు? కథ రాసారా? ఏం కదా? అంటే ఏదో వంటకం కదా లేకపోతే? అది ఏమో, మీకే తెలీదా? ఏమో. అదే ఏం కదా అంటున్నాను. అదే కథ పేరే ఏమో. కథ పేరు ఏమోనా? అందులో హీరో హీరోయిన్లు ఎవరు ఉండరు, అన్ని వంటలే. ఒకవేళ ఆ వంటను తిన్న వాళ్ళు కూడా ఏమో, అంతేనా? అంతే కదా, దానికి పేరు లేని ఇంక తిన్నోళ్ళు ఏమైపోతారా అని. అశుభం పలకంటే శుభం పలకాలి, అంతేగాని. అంతేనా? తప్పు మాట్లాడుతున్నావు నువ్వు. ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోయి, ఆయిల్ అంటే నూనె ఎంత వేయాలంటారు? పోయి కొంచెం వేగాలి, బాగా కొంచెం ఉడకాలి. ఈ మునిగేటట్టుగానే పోయొచ్చు. వద్దు, చాలు. ఇప్పుడు ఈ పడవల్ని దాంట్లో అలా కూర్చోబెట్టుకుందాం. సో ఇప్పుడు మనకు మగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. బాగా మూత పెట్టాలి. మరి ఇలా మూత పెట్టి ఎంతసేపు ఉంచుకోవాలి మనం? బాగా మగ్గాలి, ఉడకాలి పడవలు. అంటే చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. చూడొచ్చు కొద్దిసేపు కోసం. అస్తమాన్ని డిస్టర్బ్ చేయకూడదు, దానికి తలనొప్పి వచ్చేస్తుంది ఉడకదాం. అవునవును. పాప అయిపోయింది. సో అయిపోయింది కదా కాకరకాయ పడవలు. ఆహా, నిజంగా దీని స్మెల్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇంకెప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ప్లేట్ నా చేతుల్లో ఉంది. సో అయితే వెంటనే ముందుగా తినకూడదు, ఒకటే తినాలి. మళ్ళీ మా ఫ్యామిలీ పెద్దదన్నారు కాబట్టి తప్పకుండా ఇచ్చేస్తారు. చియర్స్. అబ్బో, ఎప్పుడు ఫోన్ చేయలేదు ఎవరు నాకు ఈ రోజు ఫోన్ చేస్తున్నారు విషెస్ చేయడానికి. ఒక్క నిమిషం అండి. హలో, హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. పక్కనే ఉంది కదా ఆవిడ మా పేషెంట్. మా మెంటల్ హాస్పిటల్ నుంచి జంప్ అయ్యి వచ్చేసింది. ఇంజెక్షన్స్ మెడిసిన్స్ వాడాలి ఇప్పుడు. ఇప్పటి కోసమే తిరుగుతా ఉన్నాం మేము ఎక్కడ ఉందని చెప్పేసి. లక్కీగా నేను లైవ్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు ఆవిడ చూశాను. ప్రాబ్లం ఏం లేదు కదండి? ప్రాబ్లం ఏం లేదమ్మా, మీరు అలాగే ఉండండి. మా సిబ్బంది వస్తున్నారు వ్యాన్ వేసుకుని. ఓకే ప్లీజ్ కొంచెం హోల్డ్ లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ. నా ఫ్యాన్సా? మెంటల్ హాస్పిటల్ తప్పిపోయి వచ్చి నా తల తింటావా? ఉండు, మీ డాక్టర్ వస్తాడు. డాక్టరా? ఏది ఎక్కడ మాయమైపోయింది? కానీ ఎంత అనుకోవాలి కానీ ఆవిడ చేసిన వంటకాలు మాత్రం వా, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. అండ్ ఈ న్యూ ఇయర్ ఫస్ట్ డేలో ఇంత టేస్టీ వంటకాలతో స్టార్ట్ చేసాము మనం. అండ్ ఈ న్యూ ఇయర్ అంతా కూడా ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.